నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. అతి చిన్న వయసులో రాజకీయ జీవితానికి తెర పడుతుంది అనేసి రజనీ భావించిందో లేదో నాకు తెలియదు కానీ ఇక్కడ చూడండి, రజనీ ఆమె మరిదికి 10 ఏళ్లు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. 10 ఏళ్లు జైలు శిక్ష గాని పడితే ఇక మన విడుదల రజనీ యొక్క రాజకీయ జీవితము శాంతం ముగించినట్లు భావించాలి. ఇంకా హైకోర్టుకు తెలిపిన ఏజీ దమ్మలపాటి బెయిల్ ఇవ్వండి, షరతులకు లోబడతాం, చేసినవన్నీ పనులు దందాలు చేసి కోట్లు 2 కోట్ల రూపాయలు 2,66 లక్షలంతో కొట్టేసి ఇప్పుడు బెయిల్ ఇవ్వండి, షరతులకు లోబడతామని చెప్పి మెల్లగా తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ హైకోర్టుకు ఏజీ అని చెప్పినాడంటే రజనీ ఆమె మరిదికి 10 ఏళ్లు జైలు శిక్ష పడే అవకాశం ఉంది కాబట్టి బెయిల్ ఇవ్వకూడదు అనేసి చెప్పడం జరిగింది. రజనీ తరపు న్యాయవాది వాదనలు, బెయిల్ ఇవ్వండి, షరతులకు లోబడే ఉంటాము, దేశం వదిలి పారిపోము, మీరు ఎప్పుడు పిలిస్తే అప్పుడు మేము విచారణకు వస్తామని చెప్పి రజనీ తరపు న్యాయవాది అయితే కోర్టుకు విన్నవించుకోవడం జరిగింది. స్టోన్ క్రషర్ యజమానిని బెదిరించిన కోట్లు వసూలు చేశారనే ఆరోపణలు ఏసీబీ నమోదు చేసిన కేసులో తమకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ వైసీపీ నేత మాజీ మంత్రి విడుదల రజనీ ఆమె మరిది గోపీనాథ్ వేసిన పిటిషన్లపై హైకోర్టులో శుక్రవారం వాదనలు జరిగాయి. ఈ వాదనలో ఏంటంటే, అసలైన వాదన ఏంటంటే 10 సంవత్సరాల శిక్ష ఉండేటువంటి అవకాశం ఉంది కాబట్టి ముందస్తు బెయిల్ ఇవ్వకూడదని గవర్నమెంట్ తరపున లాయర్ కోరితే, అదే విధంగా రజనీ తరపు న్యాయవాది మా మేడం ఏడ పారిపోదు, మంచిది, ఇది ఇండియాలోనే ఉంటుంది, మీరు ఎప్పుడు పిలిస్తే అప్పుడు విచారణకు కూడా వస్తుంది, ముందస్తు బెయిల్ ఇవ్వమని కోరాడంట. ఇక్కడ చూడండి, అడ్వకేట్ జనరల్ దమ్మలపాటి శ్రీనివాస్ స్పందిస్తూ ఏసీబీ అధికారులు నిందితులపై ఐపీసీ సెక్షన్ 386 చంపేస్తామని బెదిరించి బలవంతపు వసూళ్లకు పాల్పడడం. ఇది ఎప్పుడు 386 ఐపీసీ సెక్షన్ ఎప్పుడు వస్తుంది, అమల్లోకి వస్తుందంటే చంపేస్తామని బెదిరించి, అంటే ఆ క్రషర్ ఓనర్ ని చంపేస్తామని బెదిరించి వసూళ్లకు పాల్పడ్డారు కాబట్టి 386 చేర్చారు. 386 చేర్చారు కాబట్టి 10 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది కాబట్టి బెయిల్ ఇవ్వకూడదు అని తేల్చేశారు. మరి చూద్దాం ఏం జరుగుతుందో. ఈ సెక్షన్ల కింద 10 ఏళ్లు శిక్ష పడేందుకు వీలుందని చెప్పారు. పిటిషన్ల తరపున సీనియర్ న్యాయవాది ఎస్ శ్రీరామ్ పొన్నవోలు ఏడబోయినాడో మళ్ళా ఈ కేసులో కనపడ్డంలా. ఇక్కడ చూడండి, గమ్మత్ ఏంటంటే పెద్ద పెద్దోళ్లకు అంటే మిథున్ రెడ్డికి, భార్గవ్ రెడ్డికి, జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఆ కోటరీలో రెడ్డిస్, పెద్ద రెడ్డిస్ ఉంటారు కదా, వాళ్లకు వాదించేది నిరంజన్ రెడ్డి పెద్ద లాయరు. ఇట్లాంటి బీసీలకు, ఇట్లా కేసులు ఇరుక్కున్న కార్యకర్తలకు, చిన్నా చితక నాయకులకు, మండల స్థాయి నాయకులకు పొన్నవోలు, లేకపోతే ఇంకెవరు పేర్లు తెలియని న్యాయవాదులు. ఇది సామాజిక న్యాయం వైఎస్ఆర్సీపీలో. సో ఎవరు ఊహించలేదు రజనీ యొక్క రాజకీయ జీవితం ఇంత ఘోరంగా, ఇంత త్వరగా. వాస్తవంగా మంచి భవిష్యత్తు ఉన్నటువంటి నాయకురాలు, అదేవిధంగా వయసు కూడా ఉంది, యాక్టివ్ గా రాజకీయాలు కూడా చేస్తుంది కాబట్టి, అందులోనూ బీసీ మహిళ కాబట్టి చాలా రాజకీయ భవిష్యత్తు ఉన్నప్పటికీ 2,66 లక్షల రూపాయలకు కకృతి పడి ఆమె రాజకీయ సమాధి ఆమె 2,66 లక్షలతో కట్టుకున్నట్లయింది. సో ఈ కేసు కనుక ప్రూవ్ అయితే 10 ఏళ్లు జైల్లో వాళ్ళ మరిది మరియు రజనీ ఇద్దరు ఉండవలసి వస్తుంది. సో రాజకీయ చాప్టర్ అయితే రజనీది క్లోజ్ అయినట్లే. ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.